ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వ్యాష్ వ్లాగ్. సో ఇప్పుడైతే నేను రెడీ అవ్వబోతున్నాను అనమాట. ఈ బతుకమ్మ అవుట్ఫిట్కి నేను మొత్తం గోల్డ్ వేసుకుందామని అనుకున్నాను. సో అందుకోసమే మొత్తం ఇలా గోల్డ్లో లంగావని అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. గోల్డ్కి గోల్డ్ జ్యువెలరీయే మొత్తం వేసుకుందాం అనుకున్నాను. కానీ మనం చేసే అక్కడ బతుకమ్మ స్టెప్స్కి ఎక్కడైనా పడిపోతాయని అంటే ఇంకా సరేలే ఎందుకు వచ్చింది నాకు రిస్క్ అనేసి ఇంకా వదిలేసి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను అనమాట. సో మొత్తం కూడా టెంపుల్ డిజైన్ అయితే తీసుకున్నాను. సో నేను రెడీ అయ్యాకైతే ఎలా ఉన్నాను. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం అనమాట ఇంకా బతుకమ్మ దగ్గరికి. సో ఇంకా రెడీ అయిపోయాం కదా, అందరం ఒక్కొక్కరు అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా నేను ఈ రోజు కూడా బతుకమ్మ రోజు కూడా నాకు ఈవెంట్ ఉంది, నవరాత్రి ఈవెంట్స్ అయితే అవుతున్నాయి కదా. సో అక్కడ నుండి వచ్చేసరికి నాకైతే 9 అయింది. ఇక్కడ మా దగ్గర ఎట్లాగో లేట్గా స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళైతే ఇంకా రెడీ అయిపోయి వీళ్ళైతే డాన్స్ అయితే వేస్తున్నారు అనమాట. ప్రస్తుతానికి ఇప్పటికైతే ఇన్ని బతుకమ్మలు మాత్రమే ఉన్నాయి. ఇంకా నేను మా ఏరియాలో ఒక గ్రౌండ్లో అయితే చాలా పెద్దగా చేస్తారనమాట. అక్కడ కూడా నేను వెళ్ళి అయితే వీడియో అయితే బ్లాగ్ అయితే చేస్తాను. సో నేను చేసిన బతుకమ్మ అయితే ఎంత చక్కగా దీపాలు పెట్టక ఎంత బాగుందో కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. సో బతుకమ్మ అయితే నెక్స్ట్ ఇయర్కి మీకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చిందనేసి అనుకుంటున్నాను. సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూడండి. ఇంకా మాకైతే ఈ చీకట్లో అసలుకి కనిపించట్లేదు, అసలుకి స్క్రీనింగ్ కనిపించట్లేదు అనేసి నవ్వుకుంటున్నాం అనమాట. సో మీరు ఇంకా బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.